అక్కడికి తీసుకెళ్లాలనేది దేవుని సంకల్పం అయితే అది ఎక్కడుంది? యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం నుంచి చూడు త్వరగా. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం నుంచి. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు నా కలవు. తండ్రి ఇంట అనేక నివాసాలు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ మీకు వెళ్ళుచున్నాను. స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుంటకు మిమ్మల్ని తీసుకొని పోవుదు. అది అసలు ప్రణాళిక. నేనుండు స్థలములో మీరును ఉండులాగున నేను మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును అన్న మాట మనం మర్చిపోకూడదు. మనల్ని మళ్ళా వస్తాడు, మనల్ని తీసుకొని పోతాడు అన్నది మన నిరీక్షణ, మన విశ్వాసం, మన ఎదురుచూపు. ఎంతమందికి ఇక్కడే ఉండి ఉట్టిగట్టాలని ఆశ ఉంది, లేదా అక్కడికి వెళ్ళాలని ఆశ ఉందండి? అక్కడికి వెళ్ళాలి, ఆయనతో యుగయుగాలు ఉండాలన్న ఆశ ఎంతమందికి ఉంది? దేవునికి స్తోత్రం. తప్పకుండా మనకు సమయం ఆసన్నమైనప్పుడు తప్పకుండా దేవుడు మనల్ని అక్కడికి కొంచెం పోతాడు, తీసుకొని పోతాడు. ఇంకా అది ఎంతో కాలం లేదు, తొందరలోనే ఉంది. ఆయన రాకడ రావచ్చు, లేదా మనకి పిలుపైన రావచ్చు. మందైతే పర్మనెంట్ ప్లేస్ ఇది కాదు. ప్రైజ్ ద లార్డ్, గట్టిగా చెప్పండి. మంది పర్మనెంట్ ప్లేస్ అయితే ఇది కాదు, మంది అది. యేసు ప్రభు మాటలో కూడా మీరు విన్నారు, నేను నా యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతాను అని అంటున్నాడంటే ఇక్కడ మనం పర్మనెంట్గా ఉండాలనేది ఆయన చిత్తం కాదు అనేది మనం గ్రహించాలి. ఇప్పటికే దాటి వెళ్ళిపోయిన వాళ్ళని మళ్ళీ బతికించు మొర్రో అనాల్సిన అవసరం లేదు. వాళ్ళు మనకంటే ఆనందకరమైన, విశ్రాంతికరమైన, సంతోషకరమైన, సంతృప్తికరమైన, మంచి కోలాహలం, పరసంబంధమైన విశ్రాంతి ఉన్న స్థలంలోకి వెళ్ళిపోయారు. ఇక వాళ్ళకి ఇప్పుడు బాధ, కన్నీరు, దుఃఖం, వేదన, ఏడుపు ఏమి లేవు. ఒక ఆనందమయమైన ప్రదేశంలోకి వెళ్ళారు. అక్కడ పోయిన వాళ్ళని కూడా రప్పించమంటది, లేపమంటారు. ప్రియులారా, తెలియదు వాళ్ళకి. దేవుడు పిలుపు వచ్చినప్పుడు, దేవుడు సమయం ఆసన్నమైనప్పుడు తన వారిని దేవుడు తీసుకుంటాడు. మనం దేవునికి అప్పజెప్పి ఊరుకోవటమే. కొంతమంది పాపం చనిపోయిన వ్యక్తుల దగ్గరికి నేను వెళ్ళినప్పుడు, అన్నా చాలేమన్నా వచ్చావా, లేపన్నా అంట. చనిపోయిన బిడ్డను లేపన్నా 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 అంటారు. నేను లేపుదును దేవుడు పర్మిషన్ ఇస్తే, కానీ నేను లేపుడు సెక్షన్ మొదలు పెట్టాను అనుకో, దేవుడు తన్నుడు సెక్షన్ మొదలు పెడతాడు. ఎవడు చెప్పాడు నీకు ఈ పని అని? దేవునికి స్తోత్రం. అద్భుతాలు ఎందుకు జరిగినాయి మరి? చనిపోయిన వారిని కూడా లేపారు. ఎందుకు అంటే కొన్ని కారణాలను బట్టి దేవుడు వాటిని జరిగించాడు. వాటిలో మొట్టమొదటి కారణం, తానెవరో వాళ్ళకి అర్థం కావాలి, తాను ఏం చెబుతున్నాడో వారికి అర్థం కావాలి. అంతేకాదు, వారు మారు మనస్సు పొందాలి. ప్రకటించబడుతున్నటువంటి సువార్త దైవికమైనది, అధికారమైనది. సాక్షాత్తు దేవుడే దీన్ని ప్రకటింపజేస్తున్నాడనే సంకేతం అందరికి అర్థం కావడానికి దేవుడు ఏం చేశాడంటే సువార్త ప్రకటనకు అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలను జోడించాడు. సత్యం ప్రకటించబడతా ఉంటుంది. ఇది సత్యమని ప్రజలు నమ్మునట్లు కొన్ని కార్యాలు, సూచక్రియలను మామూలుగా అయితే నమ్మరుగా. మనోళ్ళు మామూలుగా నమ్మరుగా. వాళ్ళకి అద్భుతాలు కావాలి, రుజువులు కావాలి. కాబట్టి ప్రకటింపబడుతున్నది దైవ వాక్యమే, దేవుని సత్యమే అనే సంకేతం అందరికి అర్థం కావడానికి కొన్ని అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలను దేవుడు వాడుకొని ఆయా ప్రదేశాల్లో తన వాక్కుని ప్రకటింప సెలవిచ్చాడు. అందుకే భక్తులు సువార్త ప్రకటిస్తూ రేరుగా కొన్ని అద్భుత కార్యాలను జరిగించడం కూడా మనం చూస్తాం. వాళ్ళు ప్రార్థించినప్పుడు లేదా వారు పలికినప్పుడు కొన్ని కార్యాలు జరగటం అనేది అద్భుతాలుగా మనం గుర్తిస్తాం. ఎందుకోసం అంటే, ఇదిగో ఇతడు దేవుని చేత ఎంపిక చేయబడ్డాడు, ఎంపిక చేయబడినటువంటి వారు, వీరు ప్రకటిస్తున్న సత్యాన్ని మీరు గుర్తించండి అనడానికి కొన్నిసార్లు వాక్యాన్ని కూడా స్థిరపరచడానికి దేవుడు అద్భుతాలు వాడుకున్నట్టు మార్కు సువార్త చివరి అధ్యాయము చివరి వచనం సాక్ష్యం ఇస్తుంది. ప్రకటింపబడుతున్నటువంటి వాక్కు మీదికి ప్రజల మనస్సు వెళ్ళునట్లు, వాక్యం వారి అంతరంగాల్లో స్థిరపరచబడినట్లు దేవుడు అద్భుతాలు వాడుకున్నాడు. అద్భుతాలు ఎందుకు అన్న ప్రశ్నకు సమాధానంగా మొదటి విషయం చూడండి, మార్కు సువార్త చివరి అధ్యాయం 16వ అధ్యాయము 20వ వచనం. వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించిరి, ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుతూ వచ్చిన సూచక్రియల వల్ల వాక్యము స్థిరపరచబడుచుండెను. స్థిరపరుస్తూ ఉన్నాడు.
వాక్యాన్ని విన్నవారి హృదయంలో స్థిరపరచడానికి దేవుడు సూచక్రియలను వాడుకున్నాడు. సో పాయింట్ నెంబర్ 1, సూచక్రియలు ఎందుకు జరుగుతాయి, అద్భుతాలు ఎందుకు చేస్తున్నాడు దేవుడు అంటే తన వాక్యాన్ని మనం గట్టిగా పట్టుకోవడానికి, ఆ వాక్యం మన హృదయాల్లో స్థిరపరచడానికి దేవుడు తన కార్యాలు కొన్నింటిని మన ఎదుట జరిగిస్తున్నాడు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఎందుకు అద్భుతాలు జరిగిస్తున్నాడు అంటే రెండవ కారణం, ఆయన ప్రజలు మారు మనసు పొందాలి అనేది. ప్రకటింపబడుతుంది దైవస్వరమే, దేవుని వాక్యమే, ఇవ్వబడుతున్న హెచ్చరికలన్నీ దేవునివే. కాబట్టి ప్రజలారా, మర్యాదగా నమ్మి మారు మనసు పొందండి, మీ చెడుతనం విడిచిపెట్టి నా వైపు తిరగండి అని ఆ రుజువు కోసం అద్భుతాలు చేసినట్లు ఇప్పుడు ఇందాక మత్తయి సువార్త 11:20 వచనంలో మనం చదువుతాం. చూడండి, పిమ్మట ఆయన ఏ ఏ పట్టణాల్లో ఆయన విస్తారమైన అద్భుతములు చేసినో ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవటం వలన ఆయన వారిని ఇట్లు గద్దింపసాగాను.